ముఖ్యాంశాలు. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు నిర్మిస్తాం. శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి. 50వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో స్తబ్దతగా ఉంటే ఎలా? కలెక్టర్ పి ప్రశాంతి. గత ప్రభుత్వం ఇచ్చిన పేదల పట్టాలకు స్థలం చూపించాలి. ఇంటి పన్ను, కరెంటు బిల్లులు వెంటనే తగ్గించండి. సిపిఐ శాఖ సమావేశంలో జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందజేయాలి. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. కృష్ణసాయి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు. విజన్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక 50వ డివిజన్లోని భాస్కర్ నగర్, సుబ్రహ్మణ్య నగర్, చౌడేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, డివిజన్ ఇన్ఛార్జ్ మరుగుర్తి రవి యాదవ్, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, హరి బెనర్జీ, నగరపాలక సంస్థ అధికారులు తదితరులతో కలిసి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లను పరిశీలించారు. డివిజన్లో అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కల్వర్ట్ల నిర్మాణం చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన అంచనాలు తయారు చేయాలని సూచించారు. డివిజన్లోని శివారు ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొంతమంది ఆకతాయిలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని, మద్యం, గంజాయి సేవిస్తూ ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి ఆ ప్రాంతంలో ఎక్కువ గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. డివిజన్లో అనేక సమస్యలు నెలకొన్నాయని, గత పాలకులు కమిషన్లకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి గాలికి వదిలేశారని అన్నారు. పారిశుధ్యం చాలా అధ్వానంగా ఉన్నట్లు తాము నిర్వహించిన పర్యటనలో తెలుసుకున్నామని, పారిశుధ్యం మెరుగుపరచాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించామని అన్నారు. స్థానిక నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పర్యటనలో పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ 50వ వార్డులో విజిట్ చేయడం జరిగింది. అనేకమైన రోడ్డు సమస్యలు ఉన్నాయి. కొన్ని అక్కడికక్కడ ప్రైవేట్గా సమస్యలు కొన్ని కనబడతా ఉన్నాయి. వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లన్నింటినీ కూడా ఎస్టిమేట్స్ చేయమని సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలన్నది స్థానికులందరి యొక్క విజ్ఞప్తి. అది కూడా పారిశుధ్య కార్మికులకి, ఆ సంబంధించిన అధికారులకు కూడా వారి యొక్క ఆలోచనలు తెలియజేశాం. ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే, ఏదో చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను చూపించి ఆ ప్రాంతానికి కూడా వెళ్లకుండా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గత 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. సమస్యను పరిష్కరిద్దాం, అక్కడ వారికి అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపయోగపడేటట్లు చేద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదు. మా నాయకులందరూ కూడా చెప్పాం, అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా చర్చించమని చెప్పి అక్కడ ఏ సమస్య లేకుండా చూడడం. అలాగే భాస్కర్ నగర్ సొసైటీ పరంగా కూడా కొన్ని సైట్ల సమస్యలు కూడా చెప్తున్నారు. స్థానికంగా కూడా వాళ్ళందరినీ కూడా కూర్చొని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని ఓ దశకు వచ్చిన తర్వాత దాన్ని సంబంధించిన అధికారులతో మాట్లాడే బాధ్యత ఎమ్మెల్యేగా మేము తీసుకుంటామని వాళ్ళందరికీ తెలియజేసి, ఏదేమైనా ఎన్డీఏ కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఎన్ని కష్టాలున్నా ప్రజల మధ్యన తిరుగుతున్నాం. ఎక్కడికక్కడ ప్రజలు ఏమి ఆశిస్తూ ఉన్నారు, ఒక రోడ్డు కానీ, లేకపోతే ఒక వాటర్ సప్లై కానీ, లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మొదలుపెట్టింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఓ పార్క్ కూడా ఉంది, డెవలప్మెంట్ చేస్తున్నాం, ఇంకా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా వచ్చే శనివారం ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం కూడా దగ్గరలోనే చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక రూపొందించడం ద్వారా గృహ నిర్మాణ పనులు చేపట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.
మంగళవారం సాయంత్రం PMAY గృహ నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ గృహ నిర్మాణ లక్ష్య సాధనలో నిర్ణాయక పాత్ర, సరైన ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల మేరకు పనులు చేపట్టాలని, విధి నిర్వహణలో స్తబ్దతగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. మీరు నిర్దేశించుకున్న హౌసింగ్ పనులకి ఉపాధి హామీ పని దినాలను అనుసంధానం చేసే దిశలో ఏపీఓలతో సమావేశం నిర్వహించడం, జాబ్ కార్డు లేని వారికి వాటిని కల్పించడంపై చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం క్రింద పని దినాల కల్పన, ఆ రోజులకు వేతనం, మెటీరియల్ కాంపోనెంట్ కింద ముడి సరుకు, అదనపు రుణ సౌకర్యం కల్పించడం జరగాలని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో హౌసింగ్ నిర్మాణాల కోసం అదనపు రుణ సౌకర్యం కల్పించడం జరగాలని అన్నారు. ప్రభుత్వ హౌసింగ్ లేఅవుట్, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పట్టణ, గ్రామీణ పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థల అధికారులు చర్యలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు. లేఅవుట్లలో ఇల్లు నిర్మించిన లబ్ధిదారులకు రేషన్ కార్డు మార్పు, విద్యుత్ కనెక్షన్, త్రాగునీటి సరఫరా తదితర సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో KRR CSDC ఇన్ఛార్జ్ హౌసింగ్ PDR కృష్ణనాయక్, PDDRDA NVS మూర్తి, DPO డి రాంబాబు, హౌసింగ్ EEలు జి పరశురాం, సూరిబాబు, DLDO పి వీణాదేవి, డివిజనల్ పంచాయతీ అధికారి M నాగలత తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం రాజమండ్రి నగరంలో గత ఎంపీ పేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చారని, కానీ స్థలాలు చూపించలేదని, నేడు కూటమి ప్రభుత్వమైన పేదలందరికీ స్థలాలు చూపించి వారికి గృహ నిర్మాణం చేపట్టాలని CPI జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక ఇందిరానగర్లో క్వారీ శాఖ సమావేశం టి. నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శితో పాటు జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు, జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి. కొండలరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా వారి ఏరియాలో నెలకొన్న ప్రజా సమస్యలను శాఖ సభ్యులు నాయకత్వాన్ని వివరించారు. ముందుగా మధు మాట్లాడుతూ ఆనాడు ఎన్నికల ముందు వేలాది మంది పేదలకు పట్టాలు ఇచ్చారని, వారందరినీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేశారని, కానీ స్థలాలు ఇప్పటికీ చూపించలేదని మధు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నగరంలో మున్సిపాలిటీ అధిక ఇంటి పన్నులు వసూలు చేస్తుందని, దీన్ని తగ్గించాలని పేదలు కోరారని మధు పేర్కొన్నారు. కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఆనాడు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని, వెంటనే కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గించాలని అన్నారు. 3 నెలలుగా వాలంటీర్లకు జీతాలు ఇవ్వలేదని, వాలంటీర్లందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని మధు పేర్కొన్నారు. జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి. కొండలరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉండాలంటే ముందు శాఖలు బలంగా ఉండాలని, ప్రతి నెల శాఖ సమావేశం జరగాలని, ఆ సమావేశంలో స్థానిక ప్రజల సమస్యలను జోడించి శాఖ స్థాయి నుండి CPIను బలోపేతం చేయాలని అన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో విశాఖపట్నంలో జరిగే AITUC జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కె. శ్రీనివాస్, AITUC నాయకులు రమణ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి నగరంలో శాఖ సమావేశం జరిగింది. దాంట్లో మేము కమిషనర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికల ముందు ఎంపీ భర్త గారు వైఎస్ఆర్ పార్టీ ఈ రాజమండ్రిలో చాలా మందికి పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాల మీద రాజముద్ర ఉంది, ఎంబర్ సంతకం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయినాయి, వైసీపీ ప్రభుత్వం పడిపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆ పట్టాలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మేమందరం ఇళ్ల స్థలాలు లేక, అద్దెలు కట్టుకోలేక మేమందరం బాధపడుతున్నాం. ఈరోజు రెక్కాడితే డొక్కాని పరిస్థితి, ఏ రోజు పోతే ఆ రోజు బతుకులు. అందుకని మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యే వాసు గారు కానీ, లేదంటే మాజీ మంత్రి బుచ్చయ్య గారు కానీ దయచేసి ఆ పట్టాలకు స్థలం చూపించండి. మేమేమి వైసీపీ కార్యకర్తలం కాదు, సామాన్య ప్రజలము. రెండోది, మీరు వాలంటీర్లు వేశారు.
3 నెలలుగా జీతాలు లేవు. ఈ జీతాలు వెంటనే విడుదల చేయమని కూడా కోరుతున్నాం. మూడో అంశం వచ్చినప్పటికీ ఇన్ని పట్టాలు ఇచ్చినా బిడ్డలు పుడుతూ ఉన్నారు, పెద్దలు అవుతున్నారు, పెళ్లిలు అవుతున్నాయి. ఇందిరానగర్లోనే ఇప్పటికిప్పుడు రాస్తేనే సుమారు 30 మంది పేర్లు వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళు. ఎందుకంటే అందరు బిడ్డలు. అందుకని మరలా స్థలాలు చూడాలి. అవసరమైతే ఈ కాతేరు ఈ ప్రాంతం టిక్కు ఖాళీ అయితే ఈ పేర్లందరూ కూడా ఇవ్వాలని కమిషనర్ గారిని మేము కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మహిళలందరూ కూడా మా ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తానన్న డబ్బులు మహిళలు ఎప్పుడు ఇస్తారో అడుగుతున్నారు. అందుకనే అయ్యా చంద్రబాబు గారు, మీరు చాలా సీనియరు, మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేశాము. అందుకని మీరందరూ కూడా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని మేము కోరడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు మరింత ప్రోత్సాహం అందజేయాలని, ప్రజలందరికీ యోగాపై ఆసక్తి కల్పించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సహకరించాలని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో మంగళవారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలు ప్రాంతాల నుంచి సుమారు 30 మంది పాల్గొనగా 20 మంది పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నేషనల్ జడ్జ్ కోచ్ గరిమెల రామకృష్ణ పరిశీలకుడిగా హాజరు కాగా, జిల్లా ప్రధాన కార్యదర్శి నేషనల్ జడ్జ్ కరి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్వి సుబ్బారావు యోగాసన పోటీలను నిర్వహించారు. డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, యోగాలో ఒలింపిక్స్ వరకు వెళ్లి ఏ పథకం సాధించినా దేశానికి గర్వకారణమేనని అన్నారు. శ్రీధర్ రెడ్డి ఇటీవలనే యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యారని, యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి ఆయన కృషి చేస్తున్నారని అన్నారు. గరిమెల రామకృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వంటి వారు యోగా క్రీడకు ప్రోత్సాహం అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. యోగాలో ప్రతిభ చూపిన వారికి 30% రిజర్వేషన్ను కూడా అమలు చేస్తున్నారని, దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మంచి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు పొందేందుకు కూడా వీలుంటుందని అన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా యోగా క్రీడాకారులు ప్రతిభ ప్రదర్శించాలని ఆకాంక్షించారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, తనతో పాటు 3 క్రీడాకారులు గిన్నిస్ బుక్లో పేరు నమోదు చేసుకున్నారని, వారిని సభకు పరిచయం చేశారు. ఆయన పర్యవేక్షణలో పలువురు యోగా విద్యార్థులు యోగాసనాలు వేసి అందరినీ అభ్రపరిచారు. అనంతరం విజేతలకు మెడళ్లు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. జిల్లా యోగాసన పోటీలలో విజేతలుగా సబ్ జూనియర్స్లో ట్రెడిషనల్ విభాగంలో కె కార్తిక్ బాలురు, వి సాత్విక బాలిక, ఆర్టిస్టిక్ సోలో విభాగంలో కె కార్తిక్, వి సాత్విక, ఆర్టిస్టిక్ ఫెయిర్ విభాగంలో ఎన్ నవ్య, ఎం భవిత, జూనియర్స్ ఆర్టిస్టిక్ సోలో విభాగంలో ఎస్ శరణ్య, ట్రెడిషనల్ విభాగంలో బి సౌజన్య, సీనియర్స్ ట్రెడిషనల్ విభాగంలో టి సూర్య, మాస్టర్స్ ట్రెడిషనల్ విభాగంలో ఎస్ శ్యామ్ విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలిచిన యోగాసన క్రీడాకారులకు సర్టిఫికేట్లతో పాటు మెడల్స్ కూడా ప్రదానం చేశారు. జడ్జిలుగా వ్యవహరించిన అనంతలక్ష్మి, జి శ్రీనివాస్, బి అరుణ్ కుమార్, కె హేమ, నిర్మలారెడ్డి, శ్యామ్ సుందర్లకు కూడా సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈరోజు మన రాజమహేంద్రి నగరంలో ఈస్ట్ గోదావరి యోగాసన స్పోర్ట్స్ తరఫున డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ జరిగినాయి. మన శ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి అబ్జర్వర్గా రామకృష్ణ గారు వచ్చారు. అలాగే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు కూడా వచ్చి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యోగాసనం వేసే క్రీడాకారులను అందరినీ కూడా బెస్ట్ క్రీడాకారులను సెలెక్ట్ చేసి వాళ్ళని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి, తర్వాత నేషనల్ కాంపిటీషన్స్కి పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడ సెలక్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది మంచి మంచి క్రీడాకారులు అందరూ కూడా వచ్చి ఈ యోగాసనాలన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి వారు కూడా వచ్చి ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడం జరిగింది.
అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రీడాకారులందరూ కూడా ఇటు స్టేట్ లెవెల్, ఆ తర్వాత నేషనల్ లెవెల్, మరి ఒలింపిక్లో కూడా నరేంద్ర మోడీ గారు ఈ గేమ్ని పెట్టడం జరిగింది. గతంలో లేదు. ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా ఈ యోగాసనాలని ఒక క్రీడగా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా వీళ్ళకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. దాంట్లో కనుక పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్కి మరి అది మంచి మంచి జాబ్స్లో కోటా రావడం జరుగుతుంది. అలాగే మరి వాళ్ళకి ఒక ప్రధానమంత్రి గారితో వాళ్ళకి మంచి గౌరవం, ఒక అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మన రాజమండ్రి నగరానికి సంబంధించి గతంలో శ్రీధర్ రెడ్డి గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వాళ్ళ అబ్బాయి ఆయన కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కారు. అది రాజమండ్రికే గర్వకారణం. ఆయనకు అప్పుడు సన్మానం కూడా చేయటం జరిగింది. మరి ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో మరి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ బాగా ఈ యోగాసనాలను బాగా అభివృద్ధి చేస్తున్నారు. యోగాసనాల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హెల్త్ కూడా బాగా బాగుంటుంది, ఫిజిక్ బాగుంటుంది. గోదావరి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్స్ చైర్మన్ అయినటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో మన ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ పోటీల్లో 10 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు వయసు ఉన్న వారందరికీ కూడా కాంపిటీషన్స్ నిర్వహించి, అలాగే పారా దివ్యాంగుల్లో కూడా ఎవరైతే యోగాసనాలు చేయగలుగుతారో వాళ్ళని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే అత్యధిక ప్రతిభా పాఠవాలు కనిపించారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్, మెడల్స్ తోటి సత్కరించడం జరిగింది. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో వచ్చే నెలలో జరగబోయే స్టేట్ కాంపిటీషన్కి, ఆ తర్వాత నేషనల్కి, అటు నుంచి వాళ్ళు ఖేలో ఇండియా గేమ్స్లోకి, నేషనల్ గేమ్స్లోకి, ఏషియన్ గేమ్స్లోకి అలా తద్వారా ముందుకు వెళ్ళి ఈ సర్టిఫికేట్ ద్వారా భవిష్యత్తులో వాళ్ళ కెరియర్కి ఉపయోగపడే జాబ్కి సంబంధించినటువంటి కోటాలో, స్పోర్ట్స్ కోటాలో ఏవైతే కోటా ఉందో దాంట్లో ఈ సర్టిఫికేట్ని వాళ్ళు రేపు భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఆర్గనైజేషను. అటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మేము ఈ సర్వీసెస్ అందించగలుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇంకొంతమంది, చాలా ఎక్కువ మంది అందరూ కూడా అన్ని స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి ఇందులోకి రావాలని, ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేసి మా అసోసియేషన్ ద్వారా కెరియర్కి ఉపయోగపడేటువంటి సర్టిఫికెట్స్ని పొందడం ద్వారా వాళ్ళు మరింత ఉపకారం పొందుతారని ఆశిస్తూ అలా రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా కాంపిటీషన్స్కి అబ్జర్వర్గా వైఎస్ఏఏపి యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. నేషనల్ యోగా కోచ్గా, నేషనల్ యోగా జడ్జిగా ఈ కార్యక్రమంలో అబ్జర్వర్గా విధులు నిర్వర్తించాను. చక్కటి టాలెంటెడ్ పర్సనాలిటీస్ ఈ రాజమహేంద్రవరం నుంచి సెలెక్ట్ అయ్యారు. రేపు నెక్స్ట్ మంత్ జరగబోయే రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్కి వాళ్ళని ఈ అసోసియేషన్ తరఫు నుంచి ప్రమోట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇట్లాంటి పెద్దల ఆధ్వర్యంలో ఇంటీరియర్ ఏరియాస్లో ఉన్నటువంటి హై స్కూల్స్, అట్లాగే కార్పొరేట్ స్కూల్స్, అట్లాగే యోగా పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్ప్రెడ్ చేసి మరింత ఎక్కువ మందికి వచ్చే సంవత్సరం ఈ వేదికపై ఇలాంటి మెడల్స్ని అందించేలాగా ఈ గ్రామ పెద్దలు, అది ఈ పట్టణ పెద్దలు అలాగే అసోసియేషన్ మెంబర్స్ కృషి చేయాలని చెప్పి స్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులకి, అలాగే పేరెంట్స్కి, అథ్లెట్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లాలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అన్ని శ్రీకృష్ణ ఆలయాలలో ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కృష్ణం వందే జగద్గురుం నినాదాలతో దేవాలయాలు మారుమ్రోగిపోయాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఉదయం 4 గంటల నుంచి మంగళహారతి, తులసి ప్రదక్షిణం, గోపూజ, నగర సంకీర్తన నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు గోపూజ, హరినామ సంకీర్తన జరిగింది. సాయంత్రం శ్రీకృష్ణుని ఊయల ఉత్సవం నిర్వహించారు. రాత్రి ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో స్వామివారికి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాధాకృష్ణులకు ఊయల సేవ రాధాకృష్ణులను ప్రేమ, సున్నితత్వం, కరుణ, భక్తికి మారుపేరుగా భావిస్తారు. అటువంటి రాధాకృష్ణులకు శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ఊయల సేవ నిర్వహించారు. ఉట్టి ఉత్సవం చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హరే కృష్ణ. భక్తులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మన శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత 16వ తారీఖుని ప్రారంభమైంది. 16వ తారీఖు నుండి ఉయ్యాల ఉత్సవం, 19వ తారీఖుని గోపూజ, వివిధ కార్యక్రమాలు జరిగింది. భగవద్గీత పోటీ, ఇటువంటి కార్యక్రమాలు జరిగింది. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి, నిన్న ఉదయం మంగళహారతి, నగర సంకీర్తనం, స్వామివారికి పూజ, అలంకారం, వివిధ కార్యక్రమం జరిగింది. సాయంత్రం చిన్నారులకి వేషధరణ పోటీ, నెక్స్ట్ ఉట్టి కొట్టే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు, వివిధ భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయ విధంగా జరిపించారు. ఈరోజు నంద ఉత్సవం, సుమారుగా ఒక 5,000 మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. సో భక్తులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఆర్థికంగా శ్రమదానం చేసి, ధనదానం చేసి, వివిధ రకాల సహకారం అందించినందుకు అందరికీ శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమం తరఫు నుంచి హరే కృష్ణ. స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం శ్రీ గౌరంగ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్తి వైభవ పూరి గోస్వామి మహారాజ్, శ్రీల ఆచార్య దేవ శ్రీ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద గోస్వామి మహారాజ్ ఆశీస్సులతో ఘనంగా ముగిశాయి. స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం శ్రీ గౌరంగ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్తి వైభవ పూరి గోస్వామి మహారాజ్, శ్రీల ఆచార్య దేవ శ్రీ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద గోస్వామి మహారాజ్ ఆశీస్సులతో ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం పూజలు జరిగాయి. సాయంత్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణబన మహారాజ్, గోకుల్ టీవీఎస్ అధినేత నారా వివి సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఉట్టి ఉత్సవం ప్రారంభించారు. ఎస్బీ మోటార్స్ అధినేత ఎం రంగప్రసాద్, నిమ్మలపూడి గోవింద్, పివిఎస్ కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. అనంతరం బాలకృష్ణ వేషధారణ పోటీలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో పలువురు చిన్నారులు పాల్గొన్నారు. మట్నూరి పార్వతి, గోబేరు శ్రీనివాస్ జడ్జిలుగా వ్యవహరించారు. భరతనాట్యం అనంతరం శ్రీమద్ భాగవతం ప్రవచనం, శ్రీకృష్ణ ఆవిర్భావ విశిష్టతపై ప్రవచనం, రాత్రి 11 గంటలకు వేద పఠనం, శ్రీ బాలగోపాలునికి 108 కలశాలతో పంచామృత అభిషేకం, ఫల పుష్పాదులతో అభిషేకం, 56 రకాల పిండి వంటలతో మహారాజా భోగ నివేదన అనంతరం గోదావరి మాతకు మహాహారతి, తీర్థ ప్రసాద వితరణ జరిగాయని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని ఆశ్రమం ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు. ఆర్యాపురం శ్రీ కృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమం వారు నేడు శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారుల వేషధారణ పోటీలు జరపబడుతుంది. అది 3 విభాగాలుగా జరపబడుతుంది. ఒకటి 0 నుంచి 5 మరియు 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, తర్వాత 10 నుంచి తర్వాత వయసు ఎంత ఉంటుంది. వీరికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వబడుతుంది. అలాగే ఇచ్చేసిన పార్టిసిపేట్స్ అందరికీ కూడా వారి యొక్క సర్టిఫికెట్స్ ప్రదానం చేయబడుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ 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 రాధా కృష్ణ.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు నిర్మిస్తాం. శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి. 50వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో స్తబ్దతగా ఉంటే ఎలా? కలెక్టర్ పి ప్రశాంతి. గత ప్రభుత్వం ఇచ్చిన పేదల పట్టాలకు స్థలం చూపించాలి. ఇంటి పన్ను, కరెంటు బిల్లులు వెంటనే తగ్గించండి. సిపిఐ శాఖ సమావేశంలో జిల్లా కార్యదర్శి తాటిపాక మధు. యోగాకు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందజేయాలి. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. కృష్ణసాయి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.